వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. 12 yearsకే వచ్చేసాను ఇండస్ట్రీ నుంచి. At one stage, lot of people they know that మా నాన్నగారు at one, because he was very very strict. At one stage I thought he will never let me get married. Because every time he said, no, this boy is not good, that boy is not good. అట్లా అనేవారు, నో ఈజ్ నాట్ గుడ్, అట్లా అని. సో 21 years వచ్చేసరికి ఏంటి అంటే, బికాస్ మా కజిన్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అబౌట్ మై కజిన్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. నాకు అవ్వట్లేదని ఒక వాళ్ళు నాకు అవ్వట్లేదే, వాళ్ళంతా ఇద్దరు మా ఆయనతో బయటకు వెళ్తున్నాం అనేసి వస్తూ ఉంటారు కదా, బాగా డ్రెస్ చేసుకుని, అబ్బా ఎప్పుడబ్బా నేను ఇలా డ్రెస్ చేసుకుని మా ఆయనతో బయటికి వెళ్తున్నావు అని చెప్పి ఎప్పుడు చూసినా పని కదా, ఆల్ ది టైమ్ సో మెనీ ఫిలిమ్స్. సమ్టైమ్స్ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 2 hours అట్లా. పైగా మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. రామారావు గారు 7 గంటలకు షార్ట్ సెట్లో అడుగు పెడుతున్నారంటే 6:55కే నేను ఉండాలనేవారు. 6:55 అంటే 4 గంటలకి లేవాలి. ఆ పొద్దున్న కాఫీ, మా మదర్ ఇలా కాఫీ, వేడి కాఫీ తీసుకొచ్చి ఆ కాఫీ పడుకుంటా ఉంటే ముక్కు దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. దట్ అరోమా ఆఫ్ ద కాఫీ స్మెల్ను దెన్ ఐ ఓపెన్ మై ఐస్. సో అట్లా అంటే కరెక్ట్ టైం సెట్కి వెళ్ళాలంటే మై పేరెంట్స్ యూస్ టు డూ దట్. అండ్ దెన్ అంత అవసరమా సినిమాలు అని, బికాస్ మై ఫాదర్ వాజ్ టోటలీ అగేన్స్ట్. అందరికి తెలిసిన విషయం ఇది. ఈ సెడ్ నో వే, ఈ నెవర్ లెట్ మీ వాచ్ మూవీస్ ఆల్సో. ఏం చేయాలి? మంచి సినిమాలు అయితే ఎప్పుడన్నా తీసుకెళ్ళేవాళ్ళు, లేకపోతే నేను మా అమ్మ మమ్మల్ని తీసుకుని సినిమాలకి వెళ్ళి, ఆమెకి సినిమాలు చూడాలని ఇష్టం, సినిమాలు చూడాలని వెళ్తే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు మా నాన్నగారు వస్తున్నారంటే స్ట్రీట్ సడన్గా మేము వస్తే దాక్కునేవాళ్ళం, ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్కి వెళ్ళి దాక్కుని అలా సినిమాలు. ఇట్ వాస్ టోటలీ అగేన్స్ట్ మీ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. he didn't like it. What he wanted to become? ఏమవ్వాలి మీరు అనుకునేవారు? I don't know what. అంటే అప్పుడు ఆలోచన వచ్చే టైం నేను అప్పుడు ఎప్పుడు క్రికెట్ అవన్నీ చూసినప్పుడు గొడవ చేశారు, ఇట్లా అంతా వెళ్ళిపో అమ్మాయి, నువ్వు ఆడపిల్ల అటు వెళ్ళకూడదు అనేవారు. అయితే టీచర్ అవ్వాలో లేకపోతే ఒక స్టేజ్లో ఈ వాంట్స్ మీ టు బికమ్ ఎయిర్ హోస్టెస్. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎయిర్ హోస్టెస్ కూడా సినిమా వాళ్ళ పేరు ఎట్లా ఉందో ఆ రోజుల్లో ఎయిర్ హోస్టెస్ అంటే కూడా అట్లాగే ఉండేది. మా నాన్న చెప్పేవారు కదా, అట్లా ఉండేదంట కదా. అంటే ఆ రోజుల్లో సీరియస్ ప్రొఫెషన్ గా ఉండేది కాదు, గర్ల్స్ తక్కువ మంది వెళ్ళేవారు. అసలు ఆడపిల్ల ఎయిర్ హోస్టెస్ అంటే అదేం మంచిది కాదు, డ్రెస్సులు వేసుకోవడం అదే ఏంటో మొత్తానికి మంచిది కాదు. అలా అప్పట్లో ఇమేజ్ ఎలా ఉండేదంటే, అప్పట్లో ప్రతి ప్యాసింజర్ ఇలా అంటాడని ఏదో కామెంట్ చేస్తారు, వాళ్ళ మీద పడిపోయి వీళ్ళు మాట్లాడి నవ్వుతాం, అదేంటి ఆ సినిమా ఇది అంతా ఒకటే అని మా నాన్నగారిని ఎలాగో మొత్తానికి కన్విన్స్ చేశారు. ఐఎమ్ హియర్, you are here finally and rocking. So thanks to నాన్నగారు, really I mean that. అండ్ సో నాకు అనిపించేది 21 years అయినా నాకు పెళ్లి చేయరేంటి అలా అని ఒక స్టేజ్లో. దెన్ ఐ పుట్ మై ఫుట్ ఆన్, ఐ సెడ్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్తే వితౌట్ హిస్ పర్మిషన్ ఐ గాట్ మ్యారీడ్. అండ్ ఎవ్రీబడి నోస్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. But everybody says that was the most painful episode in your life. Was it so painful? Nothing is painful. Painful in sense because that trauma of going through adi kada ippudu anukunte I feel that's nothing kada. I mean you're nothing. I mean it's see what మన పెద్దవాళ్ళ మాట వినకపోతే కొన్ని తప్పులు ఇలా జరుగుతూ ఉంటాయి. మా నాన్నగారు 21 years నాకు పెళ్లి చేయలేదని నేను వెళ్ళిపోయి చేసుకోవాలి అని, యూ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యారేజ్ అన్నది. అండ్ దెన్ వాట్ ఈస్ మ్యారేజ్ చెప్పండి. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు. మ్యారీడ్ 32 years అని అయిపోయింది. But 3 handsome men in the house. Yeah, 3 handsome men. ఎక్కువ నా స్ట్రగుల్ అయిన వ్యక్తి వచ్చి రాఘవేంద్రరావు. ఆ సినిమా ఏదో అని అంటే ఏడుపు వచ్చేసేది, ఎందుకంటే తీసుకెళ్ళిపోతారేమో ఆయన్ని అని, ఇంకా బాంబే తీసుకెళ్ళిపోతారని. ఇంకా అక్కడి నుంచి అన్నీ సరే ఇంకా రావేంద్ర, అబ్బా తల్లి నా వల్ల కాదమ్మా తల చెప్పి ఫైనలీ హీ వెంట్ అండ్ స్పోక్ టు జితేంద్ర గారు, రాఘవేంద్రరావు గారు. అండ్ దెన్ లేటర్ ఆన్ రాఘవేంద్ర దాసరి గారి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని దే కన్విన్స్డ్. బై ద టైమ్ ఐ వాజ్ ఆల్రెడీ డివోర్స్డ్. సో దెన్ దే కన్విన్స్డ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. సో ఆ రోజుల్లో ఇవాళ అంటే డివోర్సింగ్ అన్నది పెద్ద విషయం కాదు, ఆ రోజుల్లో ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. అందులో మీరు పబ్లిక్ ఫిగర్. Yeah, public figure, but
ఎప్పుడు మీ గురించి రాసినప్పుడు మీరు బాధపడలేదా జయసుధ గారు? ఫస్ట్ తెలుగు చదవడం రాదు, కానీ ఏమన్నా రాస్తే నాకు ఏం రాశారో కూడా తెలియదు. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పరు, ఎవరు ఏం రాసినా రాసుకుపోని అన్నాను. బికాస్ మన 99% అబద్ధమే ఉంటుంది, ఏమో నిజం కాదు. ఏవో రాస్తుంటారు, ఏమి వాళ్ళు అమ్మడానికి ఏవో. బట్ సో ఐ డోంట్ పెద్ద ఇవన్నీ పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకునేదాన్ని. బట్ తెలుగు ఎస్పెషలీ మన జర్నలిస్ట్ కానీ ఏ రోజు మనుషులు ఎల్లో జర్నలిజం అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా లేనిపోయినదాన్ని మన వాళ్ళు ఏ రోజు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ ది గ్రేటెస్ట్. నాకు తెలిసి జర్నలిస్ట్ మాత్రం మన తెలుగు దీంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు బోల్డ్ వచ్చి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయింది, కానీ నాకు తెలిసి ఎక్కడా లేదు. కానీ అసలు ఏమీ రాయలేదు మీ గురించి కాదు. బట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసాను, నేను షాక్ అయిపోయింది. ఏంటంటే పేరు చెప్పను మళ్ళీ 10 మందికి పాపులారిటీ అని. నేను ఐ వాజ్ గూగ్లింగ్ మీ గురించి ఇంకా తెలుసుకుందాం ఏం చేయొచ్చు అని. అప్పుడు జయసుధ హైట్, జయసుధ వెయిట్, జయసుధ వేస్ట్ సైజ్ ఈ డీటెయిల్ రాశారు. అవునా? ఒక పబ్లిక్ ఫిగర్ అసలు అవసరమా? ఇస్ దిస్ హౌ వాళ్ళని అసలు చడమడ దులుపుదాం అనుకున్నాను పట్టుకుని. తెలుగు వాళ్ళు అంటే అంత తెలుగువాడు కాదు, తెలుగువాడు కాదు, తెలుగువాడు కాదు, సమ్ ఏదో అంటే ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ద హోల్ వెబ్సైట్ అండ్ హూ రన్స్ ఇట్ వి డోంట్ నో. బట్ అంటే ఏం లేదు, తప్పుడు సమాచారం ఏం లేదు. బట్ ఎలాంటి డీటెయిల్స్ లోకి జనం వెళ్తారో, ఎంత అల్పమైన పనికిమాలిన డీటెయిల్స్ లోకి వెళ్తారని ఐ ఫెల్ట్ రియలీ యాంగ్రీ. ఏదో పాపం వాళ్ళు ఏదో రాసుకుపోతారు వాళ్ళు హైట్. ఇప్పుడు జయసుధ హైట్తోనూ పని లేదు, వెయిట్తోనూ పని లేదు. జయసుధ ఇస్ గార్జియస్ నో మ్యాటర్ వాట్. ఒకటి ఏంటంటే జయసుధ at 60 years. నో ప్లీజ్ ఆ ఫిగర్ చెప్పకండి మీరు అసలు. అని రాసుకుంటే గారిని ఇన్ రియల్ లైఫ్ చాలా మంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ ఈ సో హ్యాండ్సమ్? వెరీ హ్యాండ్సమ్. అంటే ఇన్ పర్సన్ యా వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. యా కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్. ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ. కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ ఆల్సో. చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏమిటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో నేనంటే ఫీల్ అవుతాను. జోక్ సార్. పొద్దున్న చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది. ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్. అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్. అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. అలాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్లో ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకోవచ్చు. ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు. శతమానం భవతి. అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతుంది. కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో అండ్ సో లాట్ ఆఫ్ మూవీస్. ఈవెన్ అమ్మ నాన్న తమిళమ్మాయి మేము ఇద్దరం యాక్ట్ చేసాం. అంటే చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు, అందరితో బాగా మాట్లాడతాం సెట్లో. అంటే నేను అందరితో జోవియల్గా. కృష్ణ గారు అంటేనే భయం, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంకుల్ అనో లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది. మిగతా వాళ్ళతో ఈయన అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను. ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను. ఇంకా నా కృష్ణ గారితో తక్కువ మాట్లాడతాను, కానీ రామారావు గారు అంటే ఒక భయం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్. అండ్ మరీ బిగినింగ్లో మరి 14-15 yearsకే ఆయనతో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత బాగా మాట్లాడేదాన్ని. చాలా గ్యాప్ ఉండేది కదా మ్యామ్ మీకు రామారావు గారికి న్యాచురల్లీ. బట్ మీకు 15-16 years అప్పుడు ఎలా ఆయన చూస్తే ఆనెస్ట్గా ఎలా ఏమనిపించేది? అంటే ఒక హీరో ఆయన, బట్ హీస్ ఆఫ్ ఫాదర్స్ ఆల్మోస్ట్ ఏజ్ జనరేషన్. మా ఆల్మోస్ట్ శోభన్ బాబు గారి వరకు మై హీరోస్ వేర్ ఎల్డర్ దెన్ మై ఫాదర్.
మా నాన్నగారి కంటే పెద్దవారు. హౌ వాజ్ ఇట్ ఆక్వర్డ్ అంటే ఎస్పెషల్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి, నడుము మీద చేసే సీన్స్ ఉంటాయి, అది అంటే అడవి రాముడు వరకు ఓ అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా. ఇప్పుడు హీరోయిన్ అనగా వెళ్ళగానే సెట్కి వెళ్ళి మాట్లాడి నమస్కారం పెట్టాలి, ఇట్లా చేయాలి, నువ్వు ఏదున్నా ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఏం చెప్పు, మా అమ్మతో మాట్లాడు, మా నాన్నతో మాట్లాడు అని చెప్పాలి, ఏం మాట్లాడకూడదు, నవ్వుతే నవ్వాలి, ఎక్కువ నవ్వకూడదు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాట్లాడకూడదు అది అని. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను, ఉన్నది చెప్పకపోతే ఐ కెనాట్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్. సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ. ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్. I cannot be, I always want to be a normal person లాగా. ఎందుకు వీళ్ళంతా సెట్లో ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాడిని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు, వీళ్ళకి ఎందుకు చికెన్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు, ఇలా టూ మెనీ క్వశ్చన్స్ ఉండే చిన్నప్పటి నుంచే అది. బట్ ఐ వాజ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్.